Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. Sri Sai Tutorial ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేటువంటి చాలా ముఖ్యమైన టాపిక్ నుండి లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా గత టెట్ ప్రశ్నాపత్రాలని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి పేపర్లో దాదాపుగా 1 మార్కును తీసుకొచ్చేటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. సులభంగా నేర్చుకోదగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లైవ్ టెస్ట్ లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని తెలియజేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. అదేవిధంగా డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి, వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, బలవంతంగా అలవాటైనటువంటి నీతిని ఈ స్థాయిలో చూడొచ్చు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది ఉంటుంది. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి అండి. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి స్థాయిలోని మొదటి దశకు చెందినటువంటి క్వశ్చన్ గా మనకు దీన్ని చెప్పుకోవచ్చు. మొదటి దశ ఏంటి మరి? మొదటి దశ వచ్చేసి విధేయత మరియు శిక్షా ఓరియంటేషన్. ఈ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు? పెద్దవాళ్ళు కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ శిక్షిస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం, వాళ్ళ పట్ల విధేయతను చూపెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ సొంతంగా మనసులో నుంచి వచ్చినటువంటి విధేయత కాదు, భయంతో వచ్చినటువంటి శిక్షిస్తారనేటువంటి అంశం పైన ఆధారపడి వచ్చినటువంటి విధేయతగా మనము చెప్పుకోవచ్చు. అంటే అది సొంతంగా న్యాచురల్ గా వచ్చిందా? రాలేదు, బలవంతంగా అలవాటైనటువంటి నీతి. ఏ దశలో చూడొచ్చు మనం? పూర్వ సాంప్రదాయక స్థాయిలోని మొదటి దశలో చూడొచ్చు. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, ఉపాధ్యాయుడు ఇచ్చే చాక్లెట్ కోసం ప్రతిరోజు క్రమశిక్షణగా సమయానికి బడికి వచ్చే 8 సంవత్సరాల అబ్బాయి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ 1 సాంప్రదాయక స్థాయి, 3వ దశ. ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, 1వ దశ. ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి, 4వ దశ. ఆప్షన్ 4 వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయక స్థాయి, 2వ దశ అండి. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి మొదటి స్థాయిలోని 2వ దశకు చెందినటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2వ దశ ఏంటి? సహజ సంతోష అనుసరణ. ఇక్కడ పిల్లవానికి ఏదైతే సంతోషాన్ని, ఏదైతే బహుమానాన్ని ఇస్తుందో అది మనకు ఒప్పుగా భావించేటువంటి నైతికత అనేది ఈ దశలో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బహుమానం అంటే కదా, 8 సంవత్సరాల అబ్బాయికి చాక్లెట్ దొరుకుతుంది ప్రతిరోజు క్రమశిక్షణగా సమయానికి బడిగిపోతే. కాబట్టి ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి సహజ సంతోష అనుసరణ అనేటువంటి దశకు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి, ఈ స్థాయిలో తన పరంగానే కాక తానున్నటువంటి సమూహాలు, బృందాలు, వాటి నీతి నియమాలు, అధికారానికి విధేయతగా ఉంటారు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి అండి. ఇక్కడ నైతిక వికాసాన సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెండవ స్థాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 2 దశలు ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి 2 దశల్లో 3వ దశ వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక దశ. దాని తర్వాత 4వ దశ వచ్చేసి అధికారము మరియు సాంఘిక నియమాలను పాటించేటువంటి దశగా మనము 4వ దశని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తన పరంగానే కాక తానున్నటువంటి సమూహాలు బృందాలు వాటి యొక్క నీతి నియమాలను అధికారానికి విధేయతగా ఉంటారు. ఎందుకు అంటే ఆ సంఘానికి అనుకూలంగా ఉండకపోతే సంఘం నుంచి బహిష్కరిస్తారు, ఏదైనా తప్పు చేస్తే సంఘం నుంచి బహిష్కరిస్తారు. ఖచ్చితంగా ఆ సంఘానికి సంబంధించినటువంటి నీతి నియమాలను తప్పకుండా పాటించాలి. కాబట్టి ఇది సాంప్రదాయ స్థాయిలోని 4వ దశకు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలను ఏడిపించాలని ఉన్న సంఘ ఆక్షేపణలకు బెదిరి అమ్మాయిలను ఏడిపించడం బలవంతంగా మానేసినటువంటి బాలుడు కోల్బర్గ్ ప్రకారం ఉన్నటువంటి దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సాంప్రదాయ స్థాయి 3వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 4వ దశ అండి. సాంప్రదాయ స్థాయిలో 4వ దశ ఏంటి? అధికారము మరియు సాంఘిక క్రమ నియమావళిని పాటించేటువంటి దశగా మనం 4వ దశని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మాయిలని ఏడిపించాలని ఉన్నది, మరి ఆ సంఘం దానికి ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఉండదు, ఆమోదం తెలపదు. కాబట్టి ఖచ్చితంగా అది సంఘం యొక్క నియమాల్లో లేదు. కాబట్టి సంఘానికి సంబంధించినటువంటి నియమాల్ని మనం తప్పకుండా సంఘంలో మెదలాలి అంటే పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అమ్మాయిలను నేర్పించారనుకోండి, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు, లేదంటే కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే దేహశుద్ధి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉండాలన్నా కూడా ఆ భయంతో వాడు ఏం చేస్తున్నాడు, ఈ రకంగా సంఘంలో ఉన్నటువంటి నియమాల ద్వారా అతనికి ఒక రకమైనటువంటి నైతికత అనేది ఏర్పడుతుంది. అది ఏ రకంగా వచ్చినటువంటి అంశమైనప్పటికీ కూడా అతనిలో నైతిక వికాసం అనేది పెంపొందాలి. ఈ రకంగా నైతిక వికాసం అనేది మనకు పిల్లల్లో ఏ రకంగా పెంపొందించబడుతుంది అని చాలా అద్భుతంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోల్బర్గ్. గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సాంప్రదాయ స్థాయిలోని 3వ దశకు చెందనిది ఏది? ఆప్షన్ 1 ప్రధానోపాధ్యాయునికి కోపం రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి. స్టేట్మెంట్ 2 తన సమూహంలోని సభ్యులు తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోకి రానియకుండా ఉండడం ద్వారా తను చేసినది తప్పు అని రాకేష్ గ్రహించాడు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే ప్రధానోపాధ్యాయునికి కోపం రాకుండా ఉండాలంటే క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ క్రమశిక్షణ అంటే ఏంటిది? ఈ సంఘం, ఆ సంఘం అంటే ఏంది? పాఠశాల. ఆ పాఠశాలలో ఉన్నటువంటి నియమం ఏంటి? ఆ సాంఘిక నియమము క్రమశిక్షణగా ఉండాలి విద్యార్థి అనేవాడు. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి నియమమే కదా క్రమశిక్షణ. క్రమశిక్షణను పాటించాలి అంటే మరి సాంప్రదాయ స్థాయికి సంబంధించినటువంటి ఏ దశకు చెందుతుంది? అది 4వ దశకు చెందుతుంది. సాంఘిక నియమాలను పాటించేటువంటి దశ. అదేవిధంగా తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోనికి రానియకుండా ఉండడం ద్వారా తను చేసింది తప్పు అని రాకేష్ గ్రహించాడు. అంటే ఇతరులు ఏదైతే అంగీకరిస్తారో మనం చేసినటువంటి పనికి అదేమవుతుంది? మనకు ఒప్పు అవుతుంది. అంటే సంఘం అంగీకరించాలి మనం చేసేటువంటి పని. ఆ సంఘం అనేది అంగీకరించలేదనుకోండి, అది మనం చేసేటువంటి పని ఏమవుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి ఆ రకంగా అంగీకరించలేదు కాబట్టి
అతన్ని తన సంఘంలోకి సమూహంలోనికి రానియలేదు. అంటే ఇప్పుడు మంచి బాలుడు కాదు అని ఆ సంఘం అనేది ఇతని పైన ముద్ర వేస్తుంది. కాబట్టి ఇది మంచి బాలుడు మంచి బాలిక దశకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇది ఒకటి మాత్రమే, రెండు ఇక్కడ ఈ ఒక్క అంశం మాత్రమే 3వ దశకు చెందింది. మనకు మొదటి అంశం వచ్చేసి మనకు 4వ దశకు సంబంధించినటువంటి అంశం. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ దశలో శిశువు దొరికిపోతాను అనే ఉద్దేశంగా దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం. ఆప్షన్ 1 మంచి బాలుడు బాలికా దశ, ఆప్షన్ 2 అధికారము సాంఘిక క్రమాన్ని పాటించే దశ, ఆప్షన్ 3 శిక్షా విధేయత ఓరియంటేషన్, ఆప్షన్ 4 వచ్చేసి సహజ సంతోష అనుసరణ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శిక్షా విధేయత ఓరియంటేషన్ అండి. ఇక్కడ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ దశలో అన్నాడు, ఏ దశలో? శిక్షా విధేయత ఓరియంటేషన్ దశలో మనకి ఇక్కడ చూసుకుంటే శిశువు దొరికిపోతాను అనేటువంటి ఉద్దేశంగా దొంగతనం చేయడం తప్పు అని చెప్పాడు. అంటే దొరికితే ఏమైతుంది? శిక్షిస్తారు, పోలీసు వాళ్ళు పట్టుకొని మనకు శిక్షను వేస్తారు. కాబట్టి శిక్షిస్తాడు అనేటువంటి భావంతో ఏం చేసిండు? అతను ఆ విధేయతను పాటించాడు. దొంగతనం చేయొద్దు అనేటువంటి నైతిక విలువ అనేది అతనిలో పెంపొందించబడింది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి దొంగతనానికి శిక్ష పడ్డా శిక్ష పూర్తి అయిన తర్వాత హాయిగా ఆ డబ్బుతో ఉండవచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి దశ. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 3 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సాంప్రదాయ స్థాయి 4వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని చూస్తే సింపుల్ గానే ఉంటుంది. క్వశ్చన్ గనక కొంచెం అప్లికేబుల్ గా మనకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి, తెలిసిన అంశమే కాబట్టి మనం ఎక్కువగా ఆలోచిస్తాము. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో మీరు ఎక్కడ లైవ్ డ్రెస్లు కానీ ఎక్కడ క్వశ్చన్స్ దొరికినప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కంటెంట్ ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా చదువుతూ ఉంటేనే మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ దశ ఏంటి? సహజ సంతోష అనుసరణ. ఇక్కడ ఏం చేసిండు మనోడు? దొంగతనానికి శిక్ష పడ్డా, దొంగతనం చేసిన, బ్యాంకు కుల్లగొట్టిన, కొన్ని డబ్బులు కోట్లకు కొట్టి దోసుకొని ఏం చేసిన? జైలుకు పోయిన తర్వాత ఏమైంది? ఆ శిక్ష పూర్తయిన తర్వాత వచ్చేసి ఆ డబ్బు ఉంటుంది కదా, దాంతో హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడు మహానుభావుడు. ఇక్కడ చూసుకుంటే ఈయన్నే జైలు వేసినోడు మనకి ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారని తెలియదు. ఆ రకమైనటువంటి తెలియని దశే 2వ దశ, సహజ సంతోష అనుసరణ దశ. ఏదైతే తనకు సంతోషాన్ని కలగజేస్తుందో అదే మంచి అనుకుంటాడు, తనకు సంతోషాన్ని కలగజేయనిది మంచి కాదు అని అనుకుంటాడు. ఆ రకంగా నైతికత ఉండేటువంటి దశ 2వ దశ. పూర్తిగా అతని స్వార్థం కొరకే ఆలోచిస్తాడు, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ రకమైనటువంటి దశనే సహజ సంతోష అనుసరణ దశ. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి దొంగతనం చేశాడు కనుక అతన్ని శిక్షిస్తారు అని చెప్తే ఆ శిశువు ఉన్నటువంటి దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ, ఆప్షన్ 3 వచ్చేసి సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సాంప్రదాయ స్థాయి 4వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. 1వ దశ ఏంటి? మనకు విధేయత శిక్షా ఓరియంటేషన్. అతనికి తెలుసు ఏదైనా తప్పు పని చేస్తే పెద్దవాళ్ళు లేదంటే మిగతా తల్లిదండ్రులు కానీ అంగీకరించినటువంటి పని చేస్తే, సమాజంలో ఏదైనా అంగీకరించినటువంటి పని చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా శిక్ష ఉంటే
దానికి మనం విధేయతగా నడుచుకోవాలి అనేటువంటి నైతికత ఎక్కడ ఉంటుంది? మొదటి దశలో, పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశలో శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్లో ఉంటుంది. అంటే అతనికి తెలుసు దొరికితే గనక మనం తప్పు చేస్తే శిక్షిస్తారు అని చెప్తాడు, కాబట్టి ఆ రకమైనటువంటి తప్పును తను చేయడు. దేనికి? భయంతో, ఒక రకమైనటువంటి భయంతో చేయకుండా ఉంటాడు. కాబట్టి అది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశకు చెందినటువంటి క్వశ్చన్. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి హక్కులు విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు? ఆప్షన్ 1 నైతిక వికాసం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 4 వచ్చేసి సాంఘిక వికాసం. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సాంఘిక వికాసం అండి. ఇక్కడ చూసుకుంటే సమాజంలో వ్యక్తులకు ఉన్నటువంటి హక్కులు విధులు అందరికీ ఉంటాయి, కాబట్టి వాటన్నింటినీ అనుసరిస్తూ మనం సంఘంలో మెదలాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విధులు హక్కులను వినియోగించుకుంటేనే మనం సంఘంలో మెదలగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా హక్కులు విధులు అనేటువంటి పాఠం ద్వారా మనకి ఏం నేర్పుతాడు అంటే సాంఘిక వికాసాన్ని నేర్పుతాడు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఏ వికాస అభివృద్ధిని పెంపొందించాలి? ఇక్కడ ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 4 నైతిక వికాసం. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లు ఫ్రీగా మీకు బయట ఎక్కడ ఎవ్వరూ ఇవ్వట్లేదండి. మొదట్లో ఇచ్చినప్పటికి కూడా అందరూ మీకు పేమెంట్ అనేది ఖచ్చితంగా పెడుతున్నారు, కానీ నేను ఒక్కరిని మొదటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కంటిన్యూస్గా మీకు ఫ్రీగా లైవ్ టెస్ట్లను అందిస్తున్నాను. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ మిత్రులకు షేర్ చేసి మన యొక్క ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నైతిక వికాసం అండి. ఇక్కడ నైతిక వికాసంలో కనుక జాగ్రత్తగా గమనిస్తే మీరు మనకు విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్లో మనకు సేవ చేస్తున్నటువంటి, దేశానికి సేవ చేస్తున్నటువంటి సైనికుడు మనకు ఎండనక వాననకు చలనక ఆ మంచు కొండలలో మన కోసం కష్టపడి మన దేశానికి సేవ చేస్తూ ఉన్నాడు. అంటే ఆ సైనికుల ద్వారా మన దేశ సేవ అనేటువంటి ఒక విలువను మనం పెంపొందించగలం. ఆ రకంగా మనకు విలువలు ఆదర్శాల గురించి మనకు ఆదర్శాలను బోధించడం ద్వారా పిల్లల్లో నైతిక వికాసాన్ని పెంపొందించగలుగుతాము. తర్వాత 11వ క్వశ్చన్ స్వయం సంతృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించడం అనేది కోల్బర్గ్ ఈ నైతిక వికాస దశ. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, 2వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయక స్థాయి, 3వ దశ, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 5వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సాంప్రదాయ స్థాయి, 4వ దశ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ. 2వ దశ ఏంటిది? సహజ సంతోష అనుసరణ. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే వ్యక్తి తన సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తాడు, తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనకి ఏదైతే సంతోషాన్ని కలగజేస్తుందో అది మంచి పనిగా భావిస్తాడు, ఏదైతే సంతోషాన్ని కలగజేయదో దాన్ని తప్పు పనిగా భావిస్తాడు. కాబట్టి ఈ దశలో నైతిక వికాసం అనేది కేవలం స్వయం సంతృప్తి కోసమే. వాడు ఏదన్నా అనుకున్నాడు అనుకో, దొంగతనం చేయాలి, నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాడు అనుకోండి, కథను దొంగతనం చేసేస్తాడు. ఆ రకంగా నైతికత అనేది ఈ దశలో ఉంటుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి తన భార్యను కాపాడుకోవడం అతని బాధ్యత కాబట్టి దొంగతనం అయినా చేయవలసిందే అని చెప్పే రాము ఉన్నటువంటి దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 1వ దశ, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 6వ దశ, ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి, 3వ దశ, ఆప్షన్ 4 వచ్చేసి సాంప్రదాయ స్థాయి, 4వ దశ. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఫాస్ట్గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి 4వ దశ అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొంత మనం తొందరపడితే గనక ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ అని ఎగ్జామ్ లో పెట్టేస్తాం. కొంత తొందరపడితే గనక ఎగ్జామ్ టెన్షన్ లో గనక ఇక్కడ తన భార్యను కాపాడుకోవడం అతని బాధ్యత అన్నాడు. ఇక్కడ బాధ్యత కాబట్టి దొంగతనం అయినా చేయవలసిందే అని చెప్పేటువంటి రాము ఉన్నటువంటి దశ చెప్పిండు కానీ ఇక్కడ దొంగతనం చేయలేదు. ఇక్కడ చూసుకుంటే ఇదే క్వశ్చన్ మనకు కొంచెం డిఫరెంట్ గా ఇస్తే గనక తన భార్య గనక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం గాని లేదంటే దొంగతనం చేయడం గాని తప్పు కాదు అని ఇతను భావించింది అనుకోండి, సెల్ఫ్ గా డిసైడ్ అయ్యాడు అనుకోండి, అంటే నైతిక నియమావళి అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో కనుక చూసుకుంటే 6వ దశలో ఏంటి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేటువంటి దశలో కనుక చూసుకుంటే నైతికతకు సంబంధించినటువంటి నిర్ణయాలను సొంతంగా తీసుకునేటువంటి కెపాసిటీ మెచ్యూరిటీ అనేది మనకు 6వ దశలో ఉంటుంది. 6వ దశలో ఏంటి అంటే తన భర్త గాని తన భార్య గాని ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా అబద్ధం గాని దాని తర్వాత దొంగతనం గాని చేస్తే అటువంటి తప్పు లేదు అంటే గనక మనకి ఏమవుతుంది, ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశలో మనకి ఇక్కడ చూసుకుంటే తన భార్యను కాపాడుకోవడం అతని బాధ్యత అంటే ఏంటి, బాధ్యత దాని తర్వాత అధికారము, చట్టము, ధర్మం ప్రకారం నడుచుకోవడము, ఇవన్నీ కూడా సాంఘిక క్రమ నియమావళికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధతను నెలకొల్పడం అంటే ఇవన్నీ అంశాలన్నింటి కూడా మనకు సాంఘిక క్రమ నియమావళికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి ఏంటి మరి సాంప్రదాయ స్థాయిలోని 4వ దశ. కాబట్టి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నటువంటి తన తల్లి వద్ద తనను సంతోష పెట్టడానికి నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భరత్ అబద్ధం చెప్పడం అనేది ఏ దశకు సంబంధించినది? ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి, ఆప్షన్ 2 ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టము, ఆప్షన్ 3 సాంఘిక క్రమాన్ని నిర్వహించేటువంటి నీతి, ఆప్షన్ 4 వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక నీతి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అండి. ఇక్కడ మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశలో కనుక చూసుకుంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి. ఇక్కడ ఈ దశలో మనకు వ్యక్తి ఏ రకంగా అభివృద్ధి చెందుతాడు అంటే సొంతంగా నైతికతకు సంబంధించినటువంటి నిర్ణయాలను సొంతంగా తీసుకోగలుగుతాడు. అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని పూర్తిగా మెచ్యూరిటీ అయినటువంటి దశగా మనము మన ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 6వ దశను చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వ్యక్తి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో గాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గాని అంటే అబద్ధం చెప్పిండి, ఇక్కడ అబద్ధం చెప్పినప్పటికీ కూడా దొంగతనం లాంటి పనులు చేసినప్పటికీ కూడా తప్పు కాదు అని మనకు నిర్ణయించుకునేటువంటి దశ ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశ గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి నైతిక వికాసాన్ని పిల్లలలో పెంపొందించడానికి నిర్వహించే కార్యక్రమాల్లో లేనివి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 నీతి కథలు, దేశభక్తుల యొక్క కథలు చెప్పడం, ఆప్షన్ 2 పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించడం, ఆప్షన్ 3 వివిధ మతాల సారాంశం తెలియజేయడం, ఆప్షన్ 4 జాతీయ పండుగలు దినోత్సవాలు నిర్వహించడం. ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 మాత్రమే, ఆప్షన్ 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా పిల్లల్లో నైతిక వికాసాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇక్కడ నీతి కథలు, దేశభక్తుల కథలు చెప్పడం ద్వారా దేశం పైన భక్తి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించడం ద్వారా ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణ, నిబద్ధత, అదేవిధంగా మనకు ఏం పడతామండి వందే మాతరము, దాని తర్వాత మనకు ప్రతిజ్ఞ చేస్తాము, దానికి సంబంధించినటువంటి జనగణ మనం వాడుతూ ఉంటాం. కాబట్టి వాటన్నిటి ద్వారా మనకు ఒక క్రమశిక్షణ, దాని తర్వాత సంఘంలో ఏ విధంగా మెల్లాలి, దాని తర్వాత ఎవరిని ఏ విధంగా చూడాలి, దాని తర్వాత దేశాన్ని ఏ విధంగా
మనకు ప్రేమించాలి అనేటువంటి అంశాలని మనం నేర్చుకోగలుగుతాం. తర్వాత వివిధ మతాల సారాంశము, అన్ని మతాలు ఒకటే, మనుషులంతా ఒకటే, మతాలు వేరైనప్పటికీ కూడా మనుషులు ఒకటే అయినటువంటి సారాంశాన్ని మనం అన్ని మతాలు తెలియజేస్తాయి. ఈ రకంగా జాతీయ పండుగలు కానీ దినోత్సవాలు కానీ ఇవన్నీ జరుపుకోవడం ద్వారా పిల్లల్లో నైతిక వికాసం అనేది ఏర్పడుతుంది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 పియాజే సిద్ధాంతంలోని దశలలాగే నైతిక వికాసంలో అన్ని దశలు కూడా సార్వత్రికమైనవి, స్థిరమైనవి. ఆప్షన్ 2 కోల్బర్గ్ ప్రకారం ప్రతి వ్యక్తిలోని దశలన్నీ ఒక క్రమంలోనే జరుగుతాయి. ఆప్షన్ 3 వచ్చేసి మరియు అందరు వ్యక్తుల్లో ఒకే వయసులో ఈ దశలు సంభవిస్తాయి. ఆప్షన్ 4 వచ్చేసి వ్యక్తిలో నైతిక వికాసం అనేది ఒక స్థిరమైనటువంటి క్రమంలో సాగుతుంది. క్రింది వాటిలో కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి సరి కానిది ఏది? ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. మరియు అందరూ వ్యక్తుల్లో ఒకే వయస్సులో ఈ దశలు సంభవిస్తాయి అనేది సరి అయినది కాదు. ఒకే వయస్సులో సంభవించడం అనేది జరగదండి, రకరకాలుగా జరగవచ్చు. కొంతమందిలో సరైనటువంటి వయసులో జరగవచ్చు, కొంతమందిలో లేట్ జరగవచ్చు, కొంతమందిలో ముందే జరగవచ్చు. కాబట్టి ఇది సరి అయినది కాదు. పియాజే సిద్ధాంతంలోని దశల్లాగానే నైతిక వికాసంలోని అన్ని దశలు కూడా సార్వత్రికమైనటువంటివి, స్థిరమైనవి, అంటే మార్పుకు చోటు చేసుకొనివి. తర్వాత కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో ఉన్నటువంటి దశలన్నీ కూడా ఒక క్రమంలోనే జరుగుతాయి. కానీ అందరిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వయసులో మనకి ఇప్పుడు 10 నుంచి 13 సంవత్సరాల వయసులో ఈ రకంగానే జరుగుతుంది, మనం ఈ దశ అనేది జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. జరగవచ్చు, జరగకపోవచ్చు, ముందైనా జరగవచ్చు, లేట్ అయినా కూడా జరగవచ్చు. కాబట్టి ఇది సరి అయినది కాదు. మూడవది, వ్యక్తిలో నైతిక వికాసం అనేది ఒక స్థిరమైనటువంటి క్రమంలో సాగుతుంది. ఖచ్చితంగా స్థిరమైనటువంటి క్రమంలోనే సాగుతూ వస్తుంది. అప్పుడప్పుడు మీమ్స్ చూస్తూ ఉంటే నాకు ఒక సంఘటన అనేది ఎదురైందండి. దానికి సంబంధించినటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే టీచర్ వృత్తి గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అదేంటి అంటే పార్కులో నడిచినంత ఈజీ అటండి టీచింగ్ చేయడం అనేదట, పార్కులో సులువుగా నడిచినంత ఈజీనట. దానికి క్రింద ఏముంది అంటే టీచర్కే తెలుసు మనకు టీచర్ వృత్తి అంటే ఏంటి అంటే మనం నడిచేది మామూలు పార్కులో కాదటండి, జురాసిక్ పార్కులో. అందులో చాలా రకాల డైనోసర్లు ఉంటాయి. అది ఎవరికి తెలుస్తుంది? ఆ టీచర్ వృత్తిని చేసే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి సమాజంలో కొంతమంది ఇంకా టీచర్ అంటే ఈ రకంగా చురకలు వేస్తూనే ఉంటారు, గమనించాలి. కాబట్టి ఈ రకంగా జురాసిక్ పార్క్ లోకి రాబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కాబట్టి ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి చులకన భావాన్ని మీరు తీసేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు, జాబ్ కొట్టడానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత నిబద్ధతతో ఎంత కృషి చేస్తామో ఆ రకమైనటువంటి నిబద్ధత, హార్డ్ వర్క్ అనేది మనకు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ మందిలో ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆ రకమైనటువంటి నిబద్ధతతోనే మీరు జాబ్ అయితే ఏ విధంగా కొడతారో దానిలో మీకు వచ్చినటువంటి ఆ జాబ్ లో కూడా మీకు ఆ రకంగానే బెరుగైనటువంటి పనితనాన్ని చూపించి ఇలాంటి మీమ్స్ కి చెక్ పెడతారు అని ఆశిస్తున్నాను. రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే మనకు చామ్స్కీ భాషా సిద్ధాంతం అండి, చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతం. తర్వాత రెండవది కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. ఈ రకంగా 2 సిద్ధాంతాల నుంచి 7 PM కు మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే విద్యార్థి స్వీయ సంతృప్తి కొరకు మాత్రమే నైతికతను పాటించేటువంటి స్థాయి ఏది? ఇక్కడ ఈ రోజు ప్రశ్న వచ్చేసి 16వది విద్యార్థి స్వీయ సంతృప్తి కొరకు మాత్రమే నైతికతను పాటించేటువంటి స్థాయి ఏది? ఆల్రెడీ వచ్చినట్టుంది ఈ క్వశ్చన్, అయినప్పటికీ కూడా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలా తక్కువ మొత్తంలో మీకు ఇలాంటి లైవ్ టెస్టులు నిర్వహించే వాళ్ళు ఉంటారండి. ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉంటేనే ఇంకా మీకు లైవ్ టెస్టులను అందివ్వగలుగుతాను, గమనించాలి. కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళగలరు, మీ మిత్రులకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.